తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేపట్టిన జాగృతి జనంబాట కార్యక్రమం రాజకీయాలకు అతీతంగా ప్రజా సమస్యలపై పోరాడుతుంది. ఏ జిల్లాకు వెళ్లినా పెండింగ్లో ఉన్న సమస్యలపై తాము కళమెత్తుతున్నామని, ప్రాజెక్టుల పరిశీలన ద్వారా పరిష్కార మార్గాలు లభిస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. కరివేనా ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహారం అందేలా చేయటం, వనపర్తి సమస్యలపై స్పందన రావటం జనంబాట విజయానికి నిదర్శనమన్నారు. పత్తి రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవటం లేదని ఆమె విమర్శించారు. సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నేడు గద్వాల జిల్లాలో పర్యటించబోతున్నారు. జనం జాగృతి పేరిట ప్రస్తుతం మనతో ఆమె ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. మేడం, ఏంటి మేడం, ఇప్పటికే ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఉన్నపర్తి మహబూబ్నగర్ జిల్లాలో కూడా పర్యటించారు. గద్వాల జిల్లాలో మీ పర్యటన ఏ విధంగా ఉండబోతుంది? షెడ్యూల్ ఏంటంటే ఏం చెప్తాను? ప్రత్యేకంగా జాగృతి జనంబాట కార్యక్రమంలో ప్రారంభించి దాదాపుగా 2 నెలలుగా వస్తోంది. 14 జిల్లాలు పూర్తి చేసుకోవడం జరిగింది. ఇవాళ జోగులాంబ గద్వాల జిల్లా మరి 15వ జిల్లాగా మేము ఇక్కడికి రావడం జరిగింది. ఏ జిల్లాకు వెళ్ళినా కూడా అనేక సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నటువంటి సమస్యలన్నిటిని కూడా తీసుకొని వాటి మీద పోరాటం చేస్తూ జాగృతి ముందుకెళ్తుంది. మేము వచ్చిపోయిన తర్వాత మహబూబ్ నగర్లో ఏదైతే కరివేనా ప్రాజెక్ట్ పెండింగ్ ఉండేనో ఆ తర్వాత పిలుచుకొని వాళ్లకు నిర్వాసితులకు డబ్బులు ఇవ్వడం జరిగింది. అట్లా వనపర్తిలో ఉన్నటువంటి ఇష్యూస్ మీద మాట్లాడినప్పుడు అక్కడ కదలిక వచ్చి అట్లా మేము ఎక్కడికి వెళ్ళినా ఈ 14-15 జిల్లాలలో ప్రతి చోట కూడా కదలిక వస్తుంది. తద్వారా ప్రజలకు కొంత సాయం అవుతుంది. ఇప్పుడు గద్వాల్లో మనం ఇవాళ వచ్చినాం. ఉదాహరణకు ఈ ఆలయమే తీసుకున్నా సరే, ఈ వెనకాల ఉన్నటువంటి 1983లో ప్రారంభించినటువంటి ఆశ్రమ పాఠశాల తీసుకున్నా సరే ఏమాత్రం వసతులు లేవు. ఈ ఆలయం కూడా మరి గౌరవనీయులు వరసింహారెడ్డి గారు వారి కుటుంబం అంతా నిర్వహిస్తుంది. 16వ శతాబ్ది ఆలయం, పిచ్చుకల ఆలయం అంటే. కానీ ఆ వసతులు కానీ ఏది కానీ చూసినా కూడా అరకొరగా ఉన్నటువంటి సందర్భం. ప్రతి చోట కూడా ఉన్నటువంటి దానికన్నా ముందడుగు వేయాలని ఎప్పుడైనా ప్రజలు ఆలోచిస్తూ ఉంటారు. ఉన్న దగ్గర నుండి ముందుకెళ్ళాలి, అభివృద్ధి జరగాలనేటటువంటి సిద్ధాంతంతో ముందుకెళ్తుంది. ఆ కోవలో తెలంగాణ జాగృతి ఇప్పుడున్న పరిస్థితి ఏంటి, ఇంకా మెరుగ్గా ఎట్లా చేయొచ్చు అనేటటువంటి అంశం మీద మాట్లాడుతూ వెళ్తున్నాం. రాజకీయాలకు అతీతంగా ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తున్నాం. అంటే మేడం, ముఖ్యంగా గద్వాల జిల్లాలో గతం నుంచి కూడా పత్తి రైతులకు సంబంధించినటువంటి సమస్యలు చాలా ఉన్నాయి. దాని మీద పత్తి రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు. దాని మీద మీ స్టాండ్ ఎలా ఉండబోతుంది? పత్తి రైతులు మొన్న కూడా మీరు చూసినారండి, మేము ఎప్పుడైతే మహబూబ్నగర్ వచ్చి వెళ్ళినామో ఆ రోజే ప్రారంభం చేసిన పత్తి రైతుల మీద అది మా జిల్లాలంతా కూడా కొనసాగింది. ఆ సందర్భంలో ఖచ్చితంగా రేటు పెంచాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. తర్వాత మధ్యలో వాళ్ళు వింత రూల్స్ కూడా తీసుకొచ్చారు. పత్తికి సంబంధించి 17 క్వింటాలు తీసుకునేది 12 తీసుకుంటే 12 నుంచి తగ్గించడం. మళ్ళీ మేమందరం చేసినటువంటి ఫైట్ వల్లనే మళ్ళీ 12 క్వింటాలు తీసుకోవడం జరిగింది. వాళ్ళ పత్తి రైతుకి ఎంతో కొంత ఆసరా అయింది. ప్రత్యేకించి గద్వాల్లో ఈ సీడ్ పత్తికి సంబంధించి సీడ్ పత్తి కంపెనీలు చేసేటటువంటి విధ్వంసం, వాళ్ళు చేసేటటువంటి ఎక్స్‌ప్లాయిటేషన్, వీటి మీద కూడా మేము ప్రత్యేక శ్రద్ధ పెడతా ఉన్నాం. నడిగడ్డ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ఎక్స్‌ప్లాయిటేషన్ని ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. నడిగడ్డ హక్కుల పోరాట సమితి తరఫున తమ్ముడు రంజిత్ గారు కూడా ఇదే విషయం మీద చాలా రోజుల నుంచి పోరాటం చేస్తూ ఉన్నారు. ఎంత పోరాటం చేసినా రైతుల పక్షాన మరి నిలబడి ఉండాల్సినటువంటి రాజకీయ నాయకులు అవతల వాళ్ళ పక్షాన, కార్పొరేట్ కంపెనీల పక్షాన నిలబడంతో ప్రజలకు కావాల్సినంత లాభం జరగడం లేదు. ఆ విషయం మీద జాగృతి స్పెసిఫిక్ స్టాండ్ తీసుకుంటాం. ఖచ్చితంగా పత్తి రైతులకు న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తాం. మేడం, అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి చాలా మంది అసంతృప్తితో ఉన్నారు. రాబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా సేమ్ సీన్ రిపీట్ కాబోతుందని కొంత బీసీలు కూడా కొంత అసంతృప్తిలో. దాని మీద ఏం చెప్పాలనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసం, కాంగ్రెస్ పార్టీ అంటేనే ద్రోహం. అది మళ్ళొకసారి బీసీల విషయంలో మొన్న ఎన్నికల్లో వాళ్ళు నిరూపించినారు. ఇప్పుడు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు మేము మళ్ళీ చెప్తున్నాం, మీరు రిజర్వేషన్లు తీసుకురండి, తర్వాత ఎన్నికలు పెట్టండి అని. దానికి మాత్రం వాళ్ళు ఏ ఒక్క అడుగు కూడా ముందేయట్లేదు. మళ్ళీ ఉన్న పాత రిజర్వేషన్లతోనే ముందుకెళ్లాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో అల్టిమేట్గా ఈ విషయాన్ని బీసీ బిడ్డలు గుర్తించి మరి ప్రజల పక్షాన పనిచేసేటటువంటి ఇండిపెండెంట్ ఫోర్సెస్ని గెలిపించుకున్నట్టయితే బూర్జువా పార్టీలకు బుద్ధి వస్తుంది. మేడం, చివరగా లాస్ట్ టైం మీరు మహబూబ్ నగర్ ఉన్నపర్తి పర్యటనలో కొంతమందిని టార్గెట్ చేయడంతో ఒక్కసారిగా అక్కడ పరిస్థితులు మారిపోయాయి. రిప్లైలు కూడా చాలా ఘాటుగా వచ్చాయి. వాటిని ఎట్లా చూస్తారు? కొంతమంది ప్రముఖ నాయకులంతా కూడా కవితా వాక్యాలపై మండిపడ్డటువంటి సిచ్యువేషన్, దాన్ని ఎట్లా చూస్తారు? ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, మనం ఎవరమైనా రాజకీయ నాయకులు ఎవరు కూడా ప్రజల కన్నా పెద్దోళ్ళు కాదు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. పెద్ద పదవులు వచ్చి ఉండొచ్చు, చాలా రోజులు ప్రజలు మిమ్మల్ని నెత్తి మీద పెట్టుకొని ఆదరించి ఉండొచ్చు, పూజించి ఉండొచ్చు. కాకపోతే అయినా మనం ప్రజల కన్నా కింద ఉంటామనే విషయాన్ని కొంతమంది నాయకులు మర్చిపోతూ ఉన్నారు. ఆ మర్చిపోవడం వల్ల ఏమైంది, దాన్ని ఆరోగెన్స్ కింద మారింది, దోపిడీకి దారి తీసింది. కానీ సమస్యలు మాత్రం ఎక్కడున్నాయి అక్కడే ఉన్నాయి. ఇవాళ కూడా నేను చెప్తున్నా, 2000 మనం తెలంగాణ రాకముందు ఉన్న సమస్యలు ఇప్పటికి ఉన్నాయి ప్రజలకు. తెలంగాణ రాకముందు 10,000 జీతం వచ్చినప్పుడు ఇప్పటికి అదే 10,000 జీతం వస్తుంది. మరి తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్ళు బీఆర్ఎస్ ఉంది, 2 ఏళ్ళు కాంగ్రెస్ ఉంది, ప్రజల జీవితంలో ఏం మారింది అనేటటువంటి ప్రశ్న ఇవాళ అడిగేటోడు ఎవరు లేరు. అది జాగృతి అడుగుతుంది కాబట్టి ముందడుగు పడుతుంది, కాబట్టి మార్పు వస్తుంది. సో నాయకులు ఎవరు కూడా పెద్దలు కాదు, ప్రజలే పెద్దవాళ్ళు.
సో చూస్తున్నాం మొత్తంగా జాగృతి పేరిట చేపట్టినటువంటి జనం బాట కార్యక్రమంలో ఖచ్చితంగా ప్రజల కోసం ప్రజల సమస్యలపైనే తాను పోరాటం చేయబోతున్నానని పూర్తి స్థాయిలో రాబోయే రోజుల్లో కూడా బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి కూడా ప్రభుత్వం ఆలోచించి బీసీలకు సరైన న్యాయం చేయాలని చెప్పి కూడా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ అప్డేట్. కెమెరా పర్సన్ నగేష్తో శంకర్, బిగ్ టీవీ, బీచ్పల్లి నుండి.